ఆచార్య బేతమూరు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 28వ భాగం 7-9-27 శత్రుఘ్నుడి పరిపాలన. ఆ పైన దేవతడు సూర్యవంశోద్భవుడైన శత్రుఘ్నుడి భూగోళానికి అధిపతి చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. మహిషుడి సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతలు అప్పగించి దేవతలందరూ కూడా తమ తమ వాహనాలు అధిరోహించి తమ లోకాలకు వెళ్ళి శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పాలన సాగించాడు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. భూదేవి పంటలు సమృద్ధిగా అందిస్తుంది. చెట్లు చేమలు ఫలపుష్పాలతో కళ్ళకళ్ళలాడుతాయి. గోవులు కుండోద్ధునై పుష్కలంగా క్షీరరాశులని కొండల నిండా పాలిస్తాయి. నదులు వరదలతో దారి తప్పి గ్రామాలు ముంచెయ్యకుండా స్వచ్ఛ శీతల ఉదకాలు జల విహంగాల కలకలారావాలతో ప్రశాంతంగా ప్రవహిస్తాయి. బ్రాహ్మణుడు వేదతత్వజ్ఞులై లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా నెరవేరుస్తారు. క్షత్రియ శస్త్ర విద్యా ప్రవీణులై దాన దయా తత్పరులై ప్రజారక్షణ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. సామంతరాజులంతా న్యాయం తప్పకుండా నిగ్రహంతో పరిపాలన చేస్తారు. ఆగ్రహించకుండా పంచభూతాలు అన్యోన్యంగా చక్కని భావంతో సహకరిస్తారు. కోశాలు ధన సమృద్ధితో, గోష్ఠాలు ఆలమందరం కుశలంగా ఉంది. ప్రజలంతా దేవీ భక్తి తత్పరులై పరస్పర గౌరవ ఆదరాలు ధర్మ తత్పరులై వర్ధిల్లుతారు. ఏ ప్రాంతం చూసినా, ఏ గ్రామంలో చూసినా యజ్ఞయూపాలు మండపాలు మనోహరంగా దర్శనమిస్తాయి. స్త్రీలు శీలవతులై సత్యవతులై పతివ్రతలై అందరి మన్ననలు పొందుతున్నారు. బిడ్డలు విద్యా వినయ వివేక సంపన్నులై పితృభక్తి పరాయణులై ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు. భూగోళంలో ఎక్కడా అన్యాయం కాని, అధర్మం కాని, అక్రమం కాని మత్సుకైనా కనపట్టదు. వేదశాస్త్ర చర్చలు తప్ప వృధా వాదాలు వినిపించదు. దైన్యం, కలకం, అశుభం, అకాల మరణం లాంటి ప్రజలకు ఎరగని విషయాలయ్యాయి. అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మిత్రులు విడిపోవటం కానీ, ఆపదల పాలు కావటం కానీ లేదు. అనావృష్టి లేదు, దుర్భిక్షం లేదు, అంటువ్యాధులు అనారోగ్యాలు అస్సలు. పరస్పర మత్సర్యాలు లేవు, విరోధాలు లేవు. స్త్రీ పురుషుడు సమాన గౌరవంతో నీతి తప్పని ప్రవర్తనతో స్వర్గంలో దేవతల్లా సుఖంగా ఆరోగ్యంగా ఉంది. చోరులు, వంచకులు, పాషండులు, దంభకారులు, పిశనులు, లోభులు, లంపటులు, స్తబ్దులు, వేదద్వేషులు, పాపాచారులు లేనేలే. అందరూ ధర్మరతులే, అందరూ సత్యసంతులే, అంతా సత్ప్రవర్తనులే. సత్వరజస్తమో గుణాలను బట్టి బ్రాహ్మణులలో 3 శ్రేణులు ఏర్పడి అందరూ వేదవేత్తలే కానీ అప్రతిగ్రహం నియమంగా ఎవరి నుంచి ఏది దానంగా స్వీకరించకపోవడం. శాంత చిత్తులై దయామయులై జీవిస్తూ పశుహింస లేని పురోడాస విధానంతో సాత్విక యజ్ఞాలు నిర్వహిస్తూ అధ్యయనం, యజనం, దానం అనేవి 3 తమకు పనులుగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళంతా సాత్వికులు. ఇక రాజసులు, వీరు క్షత్రియులకు పురోహితులై సత్కర్మ నిరతులై విధి విధానంగా మాంసభక్షకులై జీవిక సాగిస్తూ వేదాధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం వీరి సత్కర్మ. తామసుల 3వ కోవ రాగద్వేషాలు, క్రోధ లోభాలు వీరి కూడా. ఏదో కొద్దిగా వేదం చెప్పు రాజస్థానంలో ఉద్యోగులై జీవితం సాగిస్తారు. కృషి, వాణిజ్య, పశుపాలన ఇత్యాదులను అద్భుతంగా నిర్వహిస్తూ రాజకోశాలు నింపుతారు. ధనం సమృద్ధిగా చేరుతోంది కదా. ప్రజలలో ఏ ఒక్కరూ మెడిసి పడటం లేదు.
అనుద్వేగ ప్రజానాం వై సంబభూవ ధనాగ ధర్మతత్పరులై దేవీ చరణ సరసిజ సేవాపరాయణులై వర్ధిల్లుతారు. ఇది 20వ అధ్యాయం 50 శ్లోకాల భావం. శుంభ నిశుంభుల వృత్త. జనమేజయ శత్రుఘ్నుడి పరిపాలన ఇలా సాగుతోంది. మహిషాసురుడి పాలనలో పడిన కష్టాలన్నింటినీ ప్రజలు మర్చిపోయారు. అమ్మవారిని ఆరాధించడంలో అంతా అపారంగా మనశ్శాంతి పొందుతున్నారు. సర్వ పాప వినాశకం శాంతి సౌఖ్యప్రదమైన దేవి మహాత్మ్యాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుతున్నావు కదా, వీళ్ళు చెప్తా. శంభ నిశంభులనే 2 రాక్షస సోదరు బలాఢ్య పురుషులకు అవధ్య దేవి పీడకు దేవపీడకు దురాచారు మధోన్మత్తులు లోకకట్ అపార దానవ సేనా సమీ వీళ్ళిద్దరినీ మహాఘోర సంగ్రామంలో జగన్మాత సంహరించి చండముండులు రక్తబీయ ధూమ్రాక్షులు అనే మహాక్రూర రాక్షసులను అదే యుద్ధంలో మట్టుపెట్టి లోకాలను రక్షించి సకల దేవతలతో సకల మానవులతో సంస్కృతులను అందుకొని వ్యాసమహర్షి నువ్వు ఇలా సంగ్రహంగా చెప్పేస్తే నాకేం ఆంతం లేదయ్యా. ఎవరు ఏ శుంభని మహాబలవంతులు వాడు ఎలా అయ్యారు? మహిషాసురుడికి లాగానే వీళ్ళకి స్త్రీ వధ్యత్వం ఎలా ప్రార్థన స్త్రీల చేత చంపబడి ఎలా జరిగి ఏం తపస్సు చేశారు? ఎవరైనా వరాలిచ్చారా? కడబటికి ఎలా మరణించారు? ఇవన్నీ సవిస్తరంగా చెప్పి నా కుతూహలాన్ని సంతృప్తి కలిగి జనమేజయ నువ్వు ఇలా అడుగుతావని నాకు ముందే తెలుసు. అందుకే సవిస్తరంగా చెప్పడానికి సిద్ధంగానే ఇది ఒక దివ్య కథ, సర్వపాప ప్రణాశిని దేవీ చరిత్రం, సర్వార్థ ఫలప్రదం శుభప్రదం చెబుతున్నా వీలు జాగ్రత్త. పూర్వకాలంలో శుంభ నిశుంభులని ఈ భూగోళం మీద 2 రాక్షసులు ఉండే. పాతాళం నుంచి భూగోళానికి వచ్చి 2 శుభదర్శనులే బాగా ఉంటారు. యవ్వనంలో ఉన్నారు, కానీ సాంసారిక సుఖాల వైపు వెళ్ళక ఇంద్రియాలను నిగ్రహించుకొని గొప్ప తపస్సు చేశారు. అన్నోదకాలు వదిలిపెట్టి పరమ పావనమైన పుణ్యక్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో 1000 ఏళ్ళు తీవ్ర తపస్సు చేశారు. స్థిరంగా ఒకే ఆసనంలో యోగాసనంతో చేసిన ఆ తపస్సు బ్రహ్మదేవుడు సంతృప్తి చెందారు. హంసవాహనంపై బయలుదేరి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. బ్రహ్మదేవుడే పలకరించి శుంభ నిశుంభులారా లేవండ్రా, మీ తపస్సుకు సంతృప్తి చెందారు, ఏ వరం కావాలో అడగండి ఇస్తాను. యోగ సమాధి నుండి దిగి శుంభ నిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకు ప్రదక్షిణం చేశారు, సాష్టాంగపడ్డారు. నిరాకారం వల్ల నిరసించిన కంఠస్వరం బ్రహ్మదేవుని స్తుతించారు. చతుర్వదనా మా తపస్సుకు నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వం బలంగా ప్రసాది. ఈ లోకంలో ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం ఏముంటుంది? కనుక ఆ భయాన్ని తొలగించుకోవడం కోసమే ఈ వరాన్ని అడుగుతున్నాం. వెంటనే మా కోరిక తెచ్చి మరణ భయాన్ని తొలగించు. ఈ అభ్యర్థనకు చతుర్ముఖుడు ఆశ్చర్యపడు. శుంభ నిశుంభులారా, ఇదెక్కడి వైపరీత్యమయ్యా? మీరు అడగనిదేనా ఇది? అడగ తగిందేనా ఇది? ఇవ్వ తగింది మాత్రం కాదున. పుట్టినవాడు చావక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది విశ్వకర్మ చేత చేసిన నియం. విశ్వకర్త చేసి సృష్టి ఆది నుంచి అమల్లో ఉన్న నియం. దీన్ని తప్పించడం నా వల్ల. పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికో అప్పటికి గెట్టాల్సి. అంచేత మరొకటి ఏదైనా శుంభ నిశుంభులు ఆలోచనలో పరస్పరం చర్చించ ఒక నిశ్చయానికి వచ్చి బ్రహ్మదేవుడి పాదాలపై పడ్డ. సృష్టికర్త సరే, నువ్వన్నట్టే మరొకటి అడుగుతా ప్రసాద్. అమరుల చేతిలోక మానవుల చేతిలోక
జంతువుల చేతిలో కానీ పక్షులు ఏ పురుష జాతి చేతిలో కూడా మేం మరణించకుండా వరం ప్రసాది. ఆడజాతికి మేం భయపడ అబలలు మా ముందు నిలవలే. అంచేత పురుష జాతి వల్ల మాకు ప్రాణాపాయం లేకుండా అనుగ్రహించు చాలు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. హంసపై ఎక్కి తుర్రుమన్నాడు. నేను అన్నమాట కదా, బేతబోలు వారు అన్నమాట. శుంభ నిశుంభుడు తమ పాతాళానికి తిరిగాడు. పురోహితుడు భృగు మహర్షికి వినయ విషయం చెప్పాడు. అతడు ఒక శుభముహూర్తాన బంగారు సింహాసనం చేయి వీరిలో జ్యేష్ఠుడు కనక శుంభుడికి పట్టాభిషేకం జరిపించి సర్వదానవ సామ్రాజ్యానికి శుంభుడు ప్రభువయ్యాడు. అభినందించి సేవించడానికి ఎందరెందరో దానవ వీరుడు సమైక్యాన్ని ప్రకటించి వీరాధి వీరులు అపూర్వ సహోదరులు అయిన చండముండు ధూమ్రలోచనుడు రక్తబీజుడు మహాసైన్య సమేతులై తరలి వచ్చారు. దానవ చక్రవర్తి శుంభుడి తమ మద్దతు ప్రకటి అతడి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధాలు చేయటానికి సిద్ధమని ప్రతిజ్ఞలు చేసి జనమేజయ వీరులో రక్తబీజుడికి అతి విచిత్రమైన రణరంగంలో ఆయుధం తగి వాడి శరీరం నుండి నేలకు రాలి పడిన ప్రతి రక్త బొట్టు నుంచి వందలు వేలుగా రక్త బీజులు పడతారు. అదే రూపం, అదే బలం, అదే ఆయుధంతో బయలుదేరొస్తారు. అదే పరాక్రమంతో అంతమంది శత్రువులతో యుద్ధం చేస్తారు. అంచేత సంగ్రామంలో రక్తబీజుడు అత్యంత దుర్జయుడు, జరింప సఖ్యం కానివాడు. ఇంకా అలాంటి దానవ వీరులు కోటాను కోట్లుగా వచ్చి శుంభుడికి సేవకులైపోయి శుంభ నిశుంభుడు భూగోళమంతా స్వాధీనం చేసుకొని ఇక స్వర్గమే కావాలి. నిశుంభుడు సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. దిక్పాలకులు వెంట నడుపుకుంటూ వజ్రపాణి దీటుగా ఎదిరించి నిలబడ్డాడు. జరిగింది యుద్ధం, ఘోర సంగ్రామం. ఇంద్రుడు తన శతకోటిని వజ్రాయుధం గురి చూసి విసిరా. ఇది సరాసరి వెళ్ళి నికుంభుడి గుండెల్లో బలంగా తగిలి వాడు ఆ దెబ్బకు మూర్ఛపోయి రథం నుంచి నేలకు ఒరిగిపోయి రాక్షస సైన్యం కక్కావిక్కలైపోయి. ఈ దుర్వార్త తెలియగానే అతి క్రుద్ధుడై శుంభుడు స్వయంగా రణరంగానికి పరుగున వచ్చి వస్తువునే ప్రచండంగా శరవర్షం కురిపించి అమర సైనికుడు దూది పింజల్లా ఎగిరిపోయి ఇంద్రుడితో సగా దిక్పాలకులంతా ఓడిపోయి శుంభుడు విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తూ ఇంద్రసింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అల్పవృక్షాలు, నందవనం, కామధేనువుతో సహా సమస్త దేవలోకాన్ని స్వాధీనం చేసుకొని మహర్షులు చేసే యజ్ఞాలు హవిభాగాలు కైవసం చేసుకొని సుధాపానం చేసి సుఖపారవశ్యంలో మునిగి దిక్పాలకులందరినీ పారద్రోడ హతశేషులై మిగిలిన దేవతలు అడవులకు పారిపోయి తలదాచుకున్నారు. నిరాధారులు, నిరాయుధులు, నిస్తేజస్కులు అయిపోయారు. కొండ గుహలలో దిక్కుమంటూ కాలం గడుపుతారు. ఒకప్పుడు మహాభోగాలు అనుభవించి ఇప్పుడు ఇలా కాంతిశీకులయ్యారు. లోక పాలకుని ఖ్యాతిగని అమర సుఖాలు అనుభవించి ఇప్పుడు కొండల్లో, కోనల్లో, నదీ తీరాలు కష్టాలు చవిచూస్తాం. జనమేజయ సుఖాలు దైవాధీనాలు కదా. ఎప్పుడు ఎవరిని వరిస్తాయో, ఎవరిని చరిస్తాయో ఊహించడం కష్టం సుమ. అమరులు, బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు అయితేనే ఈవేళ దైన్యాన్ని అనుభవిస్తున్నారు. కాలం మహిమ. బలవంతో మహాభాగా బహుజ్ఞా ధన సంయుత కాలే దుఃఖం తథా దైన్యమాప్నువంతి నరాజ్ చిత్తరమేతన్ మహారాజ కాలశైవ విచేష యరోతి వరం తావద్రాజానం భిక్షుకం తద దాతారం యాచకం చైవ బలవంతం తథా పండితం వికలం కామ శూరం శాతీవ కాతరం.
జనమేజయ ఈ కాలమహిమ చిత్రాతి చిత్రంగా ఉంటుందయ్యా. ఒకడిని ఒకప్పుడు మహారాజుంచే అంతలోనే వాణ్ణి భిక్షువుగా మారుస్తాడు. రాజు బంటవుతాడు, బంటు రాజు. దాత యాచకుడవుతాడు, బలవంతుడు బలహీనుడు. పండితుడు అజ్ఞానవుతాడు, వికలహ కళారహితమైన వాడు మహాసూరుడవుతాడు. అజ్ఞాని అవుతాడు. మహాసూర్యుడు మహాభీరువు. 100 యజ్ఞాలు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవి ఇవాళ కోల్పోయి శచీపతి అడవుల పాలయ్య. కాలమే ధర్మిష్ఠుణ్ణి చేస్తుంది, జ్ఞానిని చేస్తుంది. మళ్ళా అదే కాలం అదే మనిషిని పాపిస్తుని అజ్ఞానిని కూడా చేస్తుంది. అందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. కాలమహి అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇటువంటి కష్టాలు తప్పల. విష్ణుమూర్తి శోకర జన్మ ఎత్త. మహాశివుడు పుర్రె చేత పట్టుకొని భిక్షాటనం చేస్తూ కాలమే అన్ని వేళలా అందరికంటే బలి. 21వ అధ్యాయం 61 శ్లోకాల భావం. విష్ణు జనవమాప్నో శూకరాదిషు యోనిషు హరః కపాలీ సంజాత కాళేనైవ బలీయస. దేవతలకు దేవి ప్రసన్న. జనమేజయ శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 ఏళ్ళు గడిచి అడవుల్లో జీవిస్తున్న దేవతలను క్రమక్రమంగా సంఘటితులై బృహస్పతిని సలహా అడిగా. మన రాజ్యాన్ని మన భోగాలను తిరిగి పొందటానికి ఏదైనా ఉపాయం చెప్పము. వేదమంత్రాలను సరిగ్గా పఠిస్తే వాంఛితాలు నెరవేర్తాయంటారు కదా. కోరికలు తీర్చే యజ్ఞాలు యాగాలు ఉన్నాయన్నారు కదా. అవన్నీ నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు కనుక గురుత్తమ మా కోసం అవన్నీ జరిపించు. శత్రు వినాశనానికి ఏమేం చెప్పబడ్డాయి అవన్నీ చెయ్యి, విధి విధానంగా చెయ్యి. దానవ వినాశానికి అవసరమైన అభిచారాలు చేతబడులంటివి కూడా ఏమైనా ఉంటే చేసి. ఇంద్రాదుల నోటి నుండి ఇటువంటి మాటలు వింటుంటే బృహస్పతికి నవ్వు జాలి కూడా మృదువుగా అన్నారు. దేవతలారా, వేదమంత్రాలు స్వతంత్రాలు కావు, తమంత తాము ఫలాలను ఇవ్వవు. ఎప్పుడూ దైవాధీనాలు. మంత్రాలకు అధిదేవతలు మీరే కదరా, మీరే కష్టాల పాలు. ఇది కాలమహి, దీనికి విరుగుడు నేనేం చెయ్యగలను అన్నారు. సర్వే మంత్రాశ్చ వేదోక్త దైవాధీన ఫలాశ్చ న స్వతంత్రాః సురాధీశ తదైకాంత ఫలప్రదాః. మంత్రాణాం దేవతాయూయం తే తు దుఃఖైకభాజ జాతాః స్మ కాలయోగే కిం కరోమి ప్రసాధనం. యజన యాజనాలలో అతి ముఖ్యమైన ఇంద్రాగ్ని వరుణులే. కష్టాల పాలైతే ఇక మీరేం యజ్ఞాలు చేస్తారు, నేనేం చేయిస్తా. ప్రతిక్రియ ఏది నాకేం తోచట్లేదురా అబ్బాయిలు. జరగవలసింది జరుగుతుంది, మనం అనుభవించదు. ప్రతి కష్టానికి ఏదో ఒక తరుణ ఉపాయం ఉంటుందని పెద్దలు అన్నారు కదా. దైవమే బలీయమని కొందరన్నారు కదా. ఈ ఉపాయాదులను దైవాన్ని నిరర్ధకమని నిరూపిస్తారు. ఇవి రెండు కలిసినప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది నాయన. కేవలం దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు. స్వబుద్ధితో మన ప్రయత్నం కూడా చేయాలి. కేవలం దైవమాశ్రిత్యాన స్థాతవ్యం కదాచ ఉపాయః సర్వదా కార్యః విచార్యస్వధియా. అంచేత బాగా ఆలోచించి ఒక మాట నాకు స్మరణకు వస్తోంది, చెబుతున్నావే. నీకు తెలిసిందే కానీ ఇంతకాల భోగాలలో మునిగి తేలుతూ మరిచిపోయినట్టుగా ఉన్నారు. పూర్వకాలంలో ఒకప్పుడు ఆది పరాశక్తి మహిషాసుర మర్దనం చేసి గుర్తుందా? అప్పుడు మీరంతా మహాలక్ష్మిని అనేక విధాలుగా స్తుతించారు. ఆవిడ సంతోషించి మీకు వరమిచ్చి మీరు తెమిల్చుకోలేని మహాపదలు మిమ్మల్ని చుట్టుముట్టిన. నన్నొక్కసారి స్మరించండిరా, నేను వచ్చి మీ కష్టాలు తీరుస్తా అని అభయమే. గుర్తుందా? అంచేత మీరంతా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరానికి వెళ్ళ
ప్రశాంత సుందర ప్రదేశం ప్రేమపూర్వక భక్తిరహితంగా చండికను ఆరాధించ. మీరు మాయా బీజ మంత్రజ్ఞులను ఆ మంత్రాలను పునశ్చరణ చెయ్యి. యోగశాస్త్రం తెలిసిన వాడును యోగ బలంతో ఉపాసించండి. పరాశక్తి ప్రసన్నురాలవుతుంది. మీ దుఃఖాలు తొలగిపోతాయి. అనుమానాలు జగన్మాత హిమశైల శిఖరం మీదే ఉంటుందని విన్నానే. స్తుతించినా పూజించినా సజ్జ ఫలం వాంఛితాలను నెరవేరు కరుణా స్వరూప. దృఢంగా సంకల్పించుకొని హిమాలయాలకు వెళ్ళండి. దేవతల వెంటనే బయలుదేరండి. మనోవాంఛా ఫలసిద్ధిర. బృహస్పతి దేవగురువు ఆశీర్వది పంప. దేవతలంతా హిమశిఖరం చేర. దేవి ధ్యాన పరాయణులయ్య. మాయా బీజాక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు. స్తోత్రాలు పఠిస్తూ విశ్వేశ్వరి మహాదేవి ఆనందరూపిణి అమరజన సుఖదారి మానవ నాశకరి మానవ క్షేమంకరి చరాచర జగత్ శుభంకరి భక్తి గమ్య స్వరూపిణి. నీ రూపం ఇది నిశ్చయించలేవు. నీ నామధేయాల సంఖ్య ఇంత అని కూడా చెప్పలేవు. వేదాలకు కూడా అందని ఆది రూపానివి. సర్వశాస్త్ర స్వరూప సర్వాస్త్ర స్వరూప సృష్టి స్థితి లయకారి. స్మృతి స్మృతి బుద్ధి జరా పుష్టి పుష్టి కాంతి శాంతి విద్యా లక్ష్మి గతి కీర్తి మేధా స్వరూపాలన్నీ నువ్వే. ఈ విశ్వానికి పురాణ బీజాన్ని దేవతలకు మేలు చెయ్యటానికి నువ్వు ఎప్పుడు ఏ రూపంలో అవతరిస్తావు, ఏ పని ఎలా నెరవేరుస్తావు ఎవరికి. క్షమ యోగ నిద్ర దయ, క్షమ యోగ నిద్ర దయ వివక్ష అన్నీ నువ్వు. అలనాడు మహిషాసురుని సంబరి దేవతలందరినీ రక్షించు. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చి దేవతల పట్ల నీకున్న ప్రేమ అపారమని వేద పురాణాలన్నీ చెబుతాం. పదే పదే కీర్తిస్తాం. ఇందులో ఆశ్చర్యం లేదు. నువ్వు మా జనయిత్ కనుక మా ఆలన పాలన బాధ్యతలు నువ్వే తీసుకో. నువ్వు కాదంటే మేము తల్లి లేని బిడ్డలమై తల్లడిల్లిపో. నీ గుణాలకు నీ రూపాలకు నీ నామాలు అవధిలే. అలాగే సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు అవధిలే, పరిమితులే. అందుకే రక్షించమని అభ్యర్థిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రార్థిస్తూ ప్రాణపాతం లేకుండా ముష్టిఘాతం లేకుండా శూల ఖడ్గ శక్తి దండాది ఆయుధాలు ఏం లేకుండా నువ్వు శత్రువులను చిటికలో సంహరించక ధూపం వేస్తున్నారని పంపు కొడుతున్నారు. అయినా లోకోపకారం ఒక లీలా విలాసంగా రూపాన్ని ధరిస్తావు. ఆయుధాలు ప్రయోగిస్తావు. వినా బాణసాతైర్ వినా ముష్టిఘాతై వినా శూల ఖడ్గై వినా శక్తిదండై రిపున్ హంతుమేవాపి శక్తా వినోదా తథాపీహ లోకోపకారాయ లీల. కారణం లేకుండా కార్యం జరగదు. శాశ్వత సత్యమది. అనుమానాది ప్రమాణాలతో మేమంతా తక్కించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ విశ్వానికి నువ్వే కర్త. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకర్తలని పురాణాలు చెబుతున్నా. ఆ ముగ్గురిని యుగాదిలో సృష్టించింది నువ్వే కనుక చరాచర జగన్మాతలు ఆ త్రిమూర్తులు ఆనాడు నిన్ను ఆరాధిస్తే సంతోషించి ముగ్గురికి 3 శక్తులు ప్రసాదించి ఆ శక్తులు నీ రూప. వాటి సాయంతోనే ఆ ముగ్గురు తమ విధులను నిర్వహిస్తున్నారు. మహాయతీశ్వరులమని చెప్పుకుంటూ లోకుల చేత పాద పూజలు అందుకుంటున్నవాడు నిజంగా నిన్ను ఉపాసించక వాడు ఎతులు వట్టి మందము. నువ్వు విశ్వజన ఫలావిద్య సకల వాంఛాప్ర ముక్తిప్రదం విబుధ వందిత పాదార బింద విబుధ వందిత పాదార. కిం తే కిం న మందమతయో యతయో విమూఢ స్వామ్యేన విశ్వజననీం సముపాశ్రయన్
విద్యాం పరాం సకల కామ ఫలప్రదాం తాం ముక్తిప్రదాం విబుధ బృంద మణి సువందితాంగం. హరిహరాదులే నిన్ను సేవిస్తా, దేవదానవులు నిన్ను ఆరాధిస్తా. అటువంటి నీ దివ్య చరణారవిందాలు శానించ అల్పబుద్ధులను ఏమనరమ్మా. విధి వంచితులంటే వీళ్ళు కాక ఇంకెవరు. నీ అవతార అంశమైన లక్ష్మీదేవి పాద పంకజాలు మహావిష్ణువు స్వయంగా పారాణి పుస్త త్రినేత్రులు శంకరుడు పార్వతీ పదాంబుజ పరాగరే శిరసావహిస్తు. అటువంటిది నీ పాదాలను భజించని బాణసభాకుడు మానవ మాత్రుడి గురించి ఏం చెప్పమంటావు. విరాగులై సంసారాలు విడిచిపెట్టి ధనుస్సులు చేపట్టిన మునీశ్వరులు కూడా నీ పాద పద్మాలను ఆరాధి. జలధిజాపద పంకజం రంజనం జతురసేన కరోతి హరిహీశ్వరి. త్రినయనోతి ధరాధరజాం అంఘ్రి పంకజం పరాగ దిశేవణ తత్పర. జగన్మాత్ర మాతా ఒక్కటి నిజం ఖాయం. సంసార కూప పతితులై నిన్ను అర్చించని వాడు నిజంగా పతి. వాళ్ళకి రోగాలు రొస్తులు తప్ప సుఖాలనేవి పడు. ఈ జన్మలో కట్టెలమ్ముకుంటూను గడ్డి గాదం అమ్ముకుంటూను మహాదరిద్రం అనుభవిస్తున్న వాళ్ళంతా కిందటి జన్మలో జగన్మాతని అర్చించని వాళ్ళు నిర్ధారణ చెప్పచ్చు. ఏ కాస్త భారవహరి యవసాపహారి కార్యే భవంతే నిపుణా ధనధారహీన జానీమహే అల్పమతి భవగంగిరి సేవ పూర్వే భవే జనని కైర్న కృతా కథ. జనమే జయ సకల దేవత సామూహిక దీక్షగా అలా స్ఫుతిస్తే కరుణామయి హృదయం కదలకుండా ఉంటుందా. రూప యౌవన సంపన్నగా ప్రత్యక్షమయ్యింది. దివ్య సుందర వస్త్రాలు ధరించి, దివ్య సుందర భూషణాలు అలంకరించి, దివ్య సుందర మారికలు ముడుచుకు, దివ్య చందన చర్చ జరుపుకు, జగన్మోహన లావణ్యంతో సర్వలక్షణక్షిత రూప వైభవం ఆ అద్వితీయ స్వరూపిణి దేవతలకు దర్శనం అనుగ్రహి. గంగానదిలో స్నానానికని హిమగిరి గుహల నుంచి వెలువడిన వచ్చి అస్తి ఆ విశ్వమోహినీదే తన మేఘ గంభీర ధ్వనితో కోకిల దేవతలను పలకరించి. దివ్యాంబరధరాదేవి దివ్యభూషణ భూషిత దివ్యమాల్య సమాయుక్త దివ్యచందన చర్చిత జగన్మోహన లావణ్య సర్వలక్షణలక్షిత అద్వితీయ స్వరూపాస దేవానాం దర్శనం గత జాహ్నవ్యాం స్నాతు కామాత నిర్గతా గిరిగవ్వరాత్ దివ్యరూపధరా దేవి విశ్వమోహనకామి గోవిని. భో దేవత ఏమిటి ఎంతగా స్తుతిస్తున్నారు. మళ్ళీ ఏం ప్రమాదం వచ్చి అందరూ చింతాభిస్తులై కనపడుతున్నారు. కారణం ఏమి, నేనేం చెయ్యాలి చెప్ప. ఆ దివ్య రూప సౌందర్యానికి సమ్మోహితులైన దేవత ఆ పలకరింపుతో తేరుపని. ఓ విశ్వేశి కరుణారాశి కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులు పెట్టే బాధలు పడలేక నిన్ను శరణు వేడుతాను. పూర్వం ఒకప్పుడు నువ్వు మహిషుణ్ణి సంహరించి మాకు ఒక వరం ఇచ్చి మహా ఆపదలు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి రక్షిస్తామని అన్నారు. ఆ ధైర్యంతో ఇప్పుడు నిన్ను ఎందుకంటే మునపటి కన్నా పెద్ద ఆపద వచ్చి ఆ శుంభని ఇద్దరు మహారాక్ష వాడు ఘోరాతి ఘోరు యజ్ఞ విఘ్నకారు మమ్మల్ని తరిమేసి స్వర్గం ఆక్రమించి వీరు కూడా పురుషులకు అవధ్యులు వరం పొందినవారు. అలా వరం ఇచ్చింది మళ్ళీ బ్రహ్మే. వీళ్ళకి సైదోడుగా రక్తబీజ చండ ముండాది మహావి ఇంకా చాలామంది సన్యాసులున్నారు. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించుకు తింటూ వీళ్ళ దాటి తట్టుకోలేక మేమంతా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పాడుతాం.
అడవుల్లో ఆకులు అలములు తింటూ కాలం గడు కంటి నిండా నిద్రపోయేంతకాలమే పంచవదన నందనవనంలో కల్వవృక్షాల ఛాయ్ క్రీడించే మేము ఘోరారణ్యాల్లో తలదాచుకోవాల్సి వచ్చి రత్న ఖచ్చిత సువర్ణ దివ్య హర్మ్యాలలో నివసించాల్సిన మేము చీకటి గుయ్యాలాల వంటి కొండ గుహలో బిత్తుకు కాలట్టు మా బాధలు ఎన్నని చెప్పకు ఎంతని చెప్పు అన్నీ ఎదిగిన దాని మాకు నువ్వు తప్ప మరో దిక్కులు కాస్తంత ఉపకారం చేసి పెట్టి మేమంతా నీ పాదదాతుల సేవకు మాకే కాదు ఈ జగత్తులో దుఃఖార్తులందరికీ నువ్వే శరణ్యం. మరోసారి ముల్లోకాలు రక్షించాల్సిన అవసరం ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డ, నువ్వు కాపాడుకోవాల్సిన తల్లిగా నీకు బాధ్యత. జగత్పీడకులు లోకకంటకులు అయిన ఈ దానవులను సంవరి మా ప్రాణాలు నిలబెట్టి. 22వ అధ్యాయం 57 శ్లోకాల భావం. కౌశికీ కాళికల ఆవిర్భావం. దేవతల దీనాదాపాలను అభ్యర్థలను ఆలకించిన జగదంబిక అభయం ఇచ్చి దానవ సంహారం చేస్తా, మిమ్మల్ని రక్షిస్తాను అంటూనే ఆ హిమగిరి తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవింపచి ఆ అంబికను కౌశికాని ముల్లోకాలు కీర్తి. కౌశికి ఆవిర్భావమయ్యాక పార్వతీదేవి గౌరివి పసుపు రంగు తన శరీరం రంగు మార్చి నల్లని కాటుక రంగులో కాళిక సకల దేవతలు స్తుతించ. కదిలితే నుసి రాలుతుందన్నంత మల్లగా రాక్షసులను కూడా అడవెత్తించేవారు. నలుగు కాళరాత్రి లాంటి కౌశికీ రూపంలో అంబిక మాత్రం సౌందర్య పరసీమగానే సర్వభూషణ సంయుక్త లావణ్య రాశి. ఏవం స్తుతాతదాది దైవతై శత్రుతాది స్వశరీరావుత్పలం ప్రాదుర్భూతం దకచకార. పార్వత్యాస్తు శరీరాద్వై నిస్పృతా చ అంబికాయద కౌశికీతి నమస్తేషు తతో లోకేషు పఠ్యతే. నిస్పృతాయాం తు సత్స్యా సా పార్వతీ తదవ్యచ్చయత్. కృష్ణరూపాధ సంజాత కాళికా సా ప్రకీర్తిత. మహీవర్ణ మహాఘోర దైత్యానాం భయవద్ది. కాళరాత్రి ప్రీతి సా ప్రోక్త సర్వకామ ఫలప్రదా. అంబికాయాః పరం రూపం విరరాజ మనోహర సర్వభూషణ సంయుక్తం లావణ్య గుణ సంయుతం. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడి నివ్వెర పూజ చూస్తున్న దేవతలు మరోసారి పలకరి, దేవతలారా నిర్భయంగా ఉండండి అబ్బాయి, మీ శత్రువులను సంహరిస్తా. కర్తవ్యమే. ఇక చూడండి, రణరంగంలో వీర వికారం చేస్తా. శుంభరి శుంభాదులను మట్టుపెట్టి నీకు ఆనందం కలిగిస్తా. తన మృగేంద్ర వాహనాన్ని అమ్మ ఎక్కి కాళికాదేవి పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకొని శంభుడి రాజధానికి దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎదట పెట్టుకొని శ్రోతగా తాను అత్యద్భుతమైన సంగీతం పాడటం ప్రారంభం. ఆ జగన్మోహన సంగీతాన్ని చరాచర జగత్తు పరవశించింది. కోకిలలు సిగ్గుతో తలంచుకొని వేరి కోడలు మేతమాని చెవులు రెక్కించి నిలిచిపోయాయి. కొట్టలో నుంచి పాములు పడగలు బయటికి వచ్చి శరకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలలో దేవత అచ్చమైన నాదానంద మొదటిసారిగా వింటారు. ఆ సమయానికి చండముండాదులిద్దరు వాక్యానికై అటు వచ్చారు. గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూసి, ఎదుట కూర్చున్న కాళికాదేవిని చూసి ఆ దివ్యగాన సౌందర్యాన్ని, గాత్ర సౌందర్యాన్ని ముగ్ధులయ్య ఆశ్చర్యచకితులయ్యారు. పరుగున వచ్చి తమ ప్రభువు శంభుడి సన్నిధిలో వారు శిరస్సు వంచి నమస్కరించి మధురాతి మధురంగా, దేవా దానవరాజ దివ్య తేజ
హిమాలయం నుంచి ఒక సుందరాంగి వచ్చి కామమోటిని అంటే అతిశయోక్తిగా సింహవాహనాన్ని అధిరోహించి పోతే దేవ గంధర్వ లోకాలని తిరిగి వచ్చాం కదా, ఎక్కడ ఇటువంటి సౌందర్య రాజు చూడలేదంటే కనీసం వినలేదు. అందానికి తగినట్టే జగన్మోహనం సంగీతం పాడు వేడి కోణలు ఆ మాధుర్యానికి సమ్మోహితాలై ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి ఆవిడ ఎవరమ్మాయో ఎందుకోసం అక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో, నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలా తగిన కామినీమణి అని మాకు అనిపించి పరుగున వచ్చి నీకు విన్నవిస్తూ ఆ కళ్యాణ లోచన ఎవరో తెలుసుకొని ఇంటికి ఆహ్వాని ఇల్లారిని చేసుకు అలాంటి నారీమణి మళ్ళీ దొరుకుతుందని మేమనుకోవటంలా. దేవతల రత్నరాజులన్నీ కొల్లగొట్టి ఈ నారీరత్నం కూడా నీకు దక్కితే స్వభాయమ. ఐరావతం, ఉచ్చైతలం, పుష్పకం, కుబేరుడి నిధులు, వరుడి శితఛత్రం, పారిజాతం, కామధేనువు, వరుణపాలి, యమదండం అన్నీ బలాత్కారంగా లాక్కున్నా. నీకు హరిపోయి సముద్రుడు అనంత రత్నరాసులు బహుకలి వాడిపోని పుష్పమాలిక కానుకవి. సరే, మేనకాది అప్సరసలు నీకు పరిచారికలై ఊడిగమేచారు. అలా సృష్టిలో ఉత్తమోత్తమైంది ప్రతిది బలాత్కారంగానే అయిన నీ అధీనంలో ఉంది. ఇంకా ఈ కాంతారత్నం కూడా నీకు చేరి నీ ఐశ్వర్యానికి శౌర్యానికి పరిపూర్ణత దొరుకు. అన్నింటినీ దక్కించుకున్న వాడెవడు ఈమెను వదిలిపెట్ట. ఇప్పటి వరకు నీ ఇంటిలో ఉన్న రత్నాలన్నిటికీ ఈమె దాసిలో ఆర్ధక్యం చేత రాకత, లేదంటే అవి రత్నాల వంటివి కావుతారు. అంతటి కన్యారత్నం కని విని ఎరగని సౌందర్యం గట్టిగా ప్రయత్నించి సొంతం. సర్వాణి తే గృహస్థాని రత్నాని విశదావ్యధ హవయ సంభవిష్యంతి రత్నభూతాని భూపతి. సుగ్రీవాసుర దౌత్యం అంబికా సందు. సుగ్రీవ అనేటువంటి రాక్షసుడు వాడు శుంభనిశుంభుడు ఒక రాయబారం పంపారట. ఆ రాయబారం ఏం జరిగిందో వాళ్ళకి అంబిక ఏమని సమాధానం చెప్పిందో రేపు తెలుసు.